పచ్చని బయళ్లతో అలరారుతున్న గోదావరి అందాలను అక్రమార్కులు హరించివేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ఏటిగట్లకు గోదావరి పాయకు మధ్య ఆక్వా సాగు చేస్తున్నారు. అవినీతి అధికారులను ఆసరాగా చేసుకుని వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో అనధికారికంగా వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు వెలిశాయి. ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో తీరం వెంబడి దాదాపు 12,000 ఎకరాల్లో ఈ అక్రమ సాగు కొనసాగుతోంది. ఏటిగట్టుకు గోదావరి పాయకు మధ్య ఆక్వా సాగును కొందరు అక్రమార్కులు ఏళ్ల తరబడి సాగు చేస్తున్నారు. గోదావరిలో ఇసుక మేటలను చెరువులుగా మార్చేస్తున్నారు. వాస్తవానికి ఆ భూములపై వారికి ఏ విధమైన హక్కు లేకున్నా రెవెన్యూ, నీటిపారుదల శాఖలో అవినీతి అధికారులను ఆసరాగా చేసుకుని ఈ దందా గత కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగిస్తున్నారు. ఏటిగట్టు పనుల కోసమని చెబుతూ లంక భూముల్లో మట్టిని తరలిస్తున్నారు. ఆ మట్టి తీసిన గోతులను చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ తతంగమంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఏటా 360 కోట్ల రూపాయల మేర ఆర్జిస్తున్న అక్రమార్కులు దాదాపు 50 కోట్ల రూపాయలను అధికారులకు ముట్టజెబుతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ వెంబడి ఆక్వా సాగు నిషేధం. జిల్లా ఆక్వా అథారిటీ అనుమతి లేకుండా సొంత భూమినైనా చెరువుగా మార్చకూడదు. కానీ అక్రమార్కులు ఈ నిబంధనలు ఏమీ పట్టించుకోవడం లేదు. చెరువులకు వాడిన రసాయనాల నీటిని పంట బోదెల్లోకి వదలడంతో సమీపంలోని కొబ్బరి తోటలు తెగుళ్ల బారిన పడి నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటిగట్లను సైతం తవ్వడంతో గట్లు కుంగిపోతున్నాయి. భారీ వరదలు వస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం వెంటనే ఈ అక్రమ ఆక్వా సాగును నిరోధించి ఏటిగట్లను కాపాడాలని కోరుతున్నారు.